హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? మనందరం లాంగ్ వీడియోస్లో మాట్లాడుకుని చాలా డేస్ అయిపోయింది కదా. ఈరోజు అయితే లాంగ్ వీడియోలో కొంచెం మాట్లాడుకుందాం, వచ్చేసేయండి. ఈరోజు అందులోనూ కార్తీక పౌర్ణమి కదా. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఏంటి కార్తీక పౌర్ణమి రోజు కూడా నువ్వు నైటీలా ఉన్నావు అనుకుంటున్నారా? లేదండి, ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి తప్పదు. పూజ ఎలా జరిగిందో మీకు అయితే చూపిస్తాను. నేనేం హంగులు హార్బాటాలు చేయను, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. నా పూజను అయితే చూపిస్తాను, వచ్చేసేయండి. చక్కగా దేవుడి గది అంతా మంచిగా క్లీన్ చేసుకుని అన్ని పటాలకి, దేవుడి పటాలకి బొట్టు అయితే పెట్టుకున్నాను. ఇంకా శివయ్యకి అయితే ఈరోజు ఇదిగోండి పాలు, పంచదార అండ్ చెరుకు రసం. ఇంకా చెరుకు రసం కూడా ఇక్కడే ఉంది. చెరుకు రసంతో మంచిగా అభిషేకం చేసుకుని దీపాలు అది పెట్టుకున్నాను. సో నా నిత్య పూజ అయితే ఇలా జరిగిపోయింది శివయ్య కోసం. అండ్ నేను శివయ్యకి పూజ చేసేటప్పుడు కంపల్సరీ కాలభైరవ అష్టకం చదువుకుంటాను. సో ఇట్స్ పీస్ఫుల్ అనమాట, నాకు అలా అనిపిస్తుంది. నేను 4 years నుంచి కాలభైరవ అష్టకం డైలీ చదువుకుంటా. నా క్యూట్ శివయ్యని చూడండి, అరుణాచలం శివయ్య. నన్ను ఎప్పుడు అరుణాచలం తీసుకెళ్తావయ్యా? అండ్ ఇప్పుడు తులసమ్మ దగ్గర పూజ చూపిస్తాను, వచ్చేసేయండి. పొద్దున్నే 3 o'clock లెగిస్తే పని అయిందనమాట. ఇలా 3కి లేచి తులసమ్మ దగ్గర మంచిగా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు ఇదిగోండి గౌరీదేవిని కూడా చేసుకున్నాను తులసమ్మ దగ్గర. సో ఇక్కడైతే దీపం అనేది పెట్టేస్తాను కదా. మార్నింగ్ 3 o'clock లేస్తే ఇప్పుడు పని అయిందనమాట మనకి. సో ఇంటి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత 6:40 కల్లా బయలుదేరి నేను ఇంటి ముందున్న పిన్ని వాళ్ళు కలిసి ఇలా దుర్గ గుడికి అయితే వచ్చేసామన్నమాట. చక్కగా మేము వచ్చేసరికి 7:10 అలా అయింది. ఇంకేముంది, క్రౌడ్ కొంచెం తక్కువేలే, పోల్చుకుంటే ఈజీగానే దర్శనం అయిపోయింది మాకు. మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొబ్బరికాయలు కొనలేదని ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొంటున్నాము. జనాలు ఏమీ అంత తక్కువ లేరు, మరీ అంత ఎక్కువ లేరు, మీడియం రష్లో ఉందన్నమాట. సో ఈజీగానే దర్శనం అయిపోయింది మాకైతే మాత్రం. మేమైతే చక్కగా ముందులా ఇటువైపు నుంచి ఎక్కామన్నమాట. కొండ మీదకి బస్సు ఎక్కలేదు, మేము కింద నుంచి ఎక్కాము. ఎందుకంటే అక్కడ కింద దీపాలు వెలిగించుకుందామని చెప్పి ఈరోజు 3 ఒత్తులు వెలిగిద్దామని చెప్పి అక్కడైతే ఆగాము మేము. ఇలా చక్కగా చూడండి, అంత పొద్దున్నే అమ్మవారి గుడికి వెళ్తే ఆ పైన ఓం అనే సింబల్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అమ్మవారిని అలా ఆ గర్భగుడిది అదంతా గోపురం అవంతా చూడటానికి చాలా బాగుంటాయి కదా. మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత కూడా మాకు అంత టైం పట్టలేదు దర్శనానికి, ఒత్తులు వెలిగించడానికి. లిటరల్లీ ఈ చెప్పులు అతకడానికి మాత్రం మాకు చాలా టైం పట్టింది. చెప్పులు స్టాండ్లో పెట్టుకుని వెళ్దామని అనుకున్నాము, బట్ చాలా టైం అయిపోతుందని చెప్పి మేమేం చేసాము, ఇంకా చెప్పులు అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోయాము. ఆ లిటరల్లీ చెప్పులన్నీ ఎత్తి నేలకేసి కొట్టినారు పక్కన. ఇంకేం చేస్తాం, ఈ వీటిల్లో మన చెప్పులు ఎక్కడ ఉన్నాయని ఎతకాలి. నా చెప్పులు మాత్రం కనిపించినాయి అన్నమాట. అదిగోండి ఆ అన్న ఉన్నారు కదా, ఆ అన్నని కొంచెం రిక్వెస్ట్ చేస్తే నా చెప్పులు నాకు తీసి ఇచ్చారు. వన్స్ నా చెప్పులు దొరికిన తర్వాత నేను వెళ్ళి పిన్నోళ్ళ చెప్పులన్నీ ఎతికిచ్చేసాను. అలా అందరం కలిసి మొత్తానికి అమ్మవారి దర్శనంతో పాటు అయ్యవారి దర్శనం కూడా చేసుకుని మంచిగా ఒత్తులు వెలిగించుకొని అమ్మ దివ్య రూపాన్ని మంచిగా మనసులో అలా ముద్ర వేసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. చూడండి, నేను ఫస్ట్ టైం అయితే అమ్మవారి రథాన్ని చూస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ అది కూడా చూడలేదు. ఈరోజు అయితే అది కూడా చూశాను. మేము బయటకు వస్తుంటే అమ్మవారి రథం కనిపించింది అన్నమాట మాకు అక్కడ. అది ప్రచార రథం అని ఉంది దాని మీద. ఇంకా ఇక్కడ మామూలుగా పువ్వులు తీసుకుందామని చెప్పి అనుకున్న మార్కెట్కి వెళ్ళాలనుకుని లోపల మాకు దారిలో పువ్వులు కనిపిస్తే అవి తీసేసుకుని ఇంకా అక్కడే సిద్ధి వినాయక టెంపుల్ ఉంటుంది కదా, ఇంకా అక్కడే మంగళగిరి ఆటో అయితే ఎక్కేసాము. అలా ఇంకా చక్కగా
విజయవాడ వస్తే ఆ ఓం అమ్మవారిది ఆ ఓం సింబల్ ఉన్న త్రిశూలం గుర్తు ఎంత బాగుంటుందో చూడటానికి, ఆ మూల విరాట్ అదంతా పైనుంచి. అలానే ప్రకాశం బ్యారేజ్ని కూడా మిస్ అవ్వకుండా ఉండం కదా, అసలు ఎంత బాగుంటుందో ప్రకాశం బ్యారేజ్ మాత్రం ఆ వ్యూలో. నేను ఎన్నిసార్లు వచ్చినా సరే అలా అమ్మవారిని చూస్తూ ఇలా ప్రకాశం బ్యారేజ్ని చూడటం నాకు చాలా ఇష్టం. అక్కడ బేసిక్గా అక్కడ ఆగడం అంటే ఇంకా ఇష్టం. బట్ ఏం చేస్తాం, ఎప్పుడు ఇటువైపే కాకుండా ఇంకొకసారి అక్కడ కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండని విజయకీలాద్రి అంటారు. ఈసారి అక్కడ భూవరాహస్వామి అని ఉంటారు అనమాట. అది చిన్నజీయ స్వామి వారు కట్టించారంటారు ఆ గుడి అంతా. అక్కడికి కూడా ఒకసారి అయితే వెళ్ళి రావాలి. ఇదైతే మాత్రం ఇంద్రకీలాద్రి, ఇది విజయకీలాద్రి. సో ఈసారి కంపల్సరీ విజయకీలాద్రికి వెళ్ళి రావాలి మనం. ఫైనల్లీ దర్శనం అంతా ఇంటికి వచ్చేసరికి దిస్ ఈజ్ మై అవతార్. పింక్ శారీ చూడటానికి రెడ్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఈ శారీ ఆల్రెడీ నేను తిరుపతి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం వచ్చేసాను, ఈరోజు సెకండ్ టైం. ఇంత పెద్ద బొట్టు, బట్ అమ్మవారిని మాత్రం లిటరల్లీ ఫస్ట్ టైం నాకు తిరుపతి వెళ్ళినప్పుడు నేను అసలు మా కుందన్ పుట్టిన 4th ఇయర్ మేము తిరుపతి వెళ్ళాము. అప్పుడు అదే ఫస్ట్ టైం నేను తిరుపతి వెళ్ళడం. అప్పుడు దేవుణ్ణి చూసినప్పుడు అసలు ఇంకా బయటకు వచ్చి ఫుల్ ఏడుపు వచ్చేసింది, ఎందుకో తెలియదు కానీ ఫుల్ అసలు అంటే అది బాధతో వచ్చింది ఏం కాదు, ఆనందంతో వచ్చిందనమాట. మనస్ఫూర్తిగా నిండిపోయింది అనిపించింది. లిటరల్లీ నిన్నే అనుకున్నా నేను, అసలు కార్తీక మాస పౌర్ణమి కదా, ఏ గుడికి వెళ్తారు అందరూ అనంటే ఆ గుడికి ఈ గుడికి ఎందుకు, దుర్గమ్మ దగ్గరికి వెళ్ళొచ్చేద్దాం అన్నాను. జస్ట్ ఏదో ఈసారి వెళ్తే మాత్రం మెట్లెక్కి వెళ్ళాల్సిందే అన్నాను. అసలు అనుకోకుండా జస్ట్ నేను ఈవినింగ్ మేము ఇలా దుర్గ గుడికి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావా అన్నారు. ఓకే అన్నాను. టైంకి అన్నయ్య వచ్చాడు, కొందరు నేను స్కూల్కి పంపిస్తా అన్నాడు. సెట్. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే లిఫ్ట్లోనే వెళ్తాము, లేదంటే పై వరకు కొండ మీద బస్సు వెళ్ళిపోతాం. మెట్ల దగ్గర అక్కడ కింద మెట్ల దగ్గర దీపాలు అవి వెలిగించామన్నమాట. ఒత్తులు వెలిగించిన తర్వాత ఇంక మెట్ల దగ్గర ఒకవేళ లిఫ్ట్ ఎక్కనేవరేమో మెట్లు ఎక్కేద్దామన్నారు. అసలు అనుకోకుండా మెట్లు కూడా ఎక్కేసాను. మేబీ 2 అనుకున్న వెంటనే అమ్మని దర్శనం అయిపోయింది, నేను మెట్లు ఎక్కన్నాను, ఒత్తులు అక్కడ దుర్గ గుళ్ళు వెలిగించుకోవాలన్నాను. అన్నీ అలా అనుకోగానే జరిగిపోయినాయి. కానీ అమ్మవారి దర్శనం మాత్రం అయ్యింది. లిటరల్లీ అంతే గూస్ బాంబ్స్ అంది. నాకైతే ఇంకా చూసేస్తున్నాను, నేను అడిగింది నాకు ఇచ్చేసావు అంతే అని. అసలు ఫుల్గా ఏడుపు వచ్చేసింది. మొత్తం కళ్ళంతా ఇలా నీళ్ళు తిరిగిపోయి అమ్మవారిని ఇంకా నువ్వు కనిపించట్లేదు, నీ దర్శనం నాకు ఒక్కసారి ఇవ్వగానే జనాలు అందరూ అలా కొంచెం మూవ్ అయ్యారు. బట్ ఈరోజు నిన్న మాత్రం నేను ఏమనుకుంటే అది అమ్మవారి విషయంలో మాత్రం ఫుల్ ఫ్రూ అయిపోయింది. అలా కనకదుర్గ అమ్మవారిని మంచిగా దర్శించుకుని ఆ దుర్గా మల్లేశ్వర స్వామిని కూడా దుర్గా మల్లేశ్వర సమేతంగా వాళ్ళిద్దరిని దర్శించుకొని లాస్ట్లో పంతులు గారు నాకు శివాలయంలో 3 సార్లు శతకోపం పెట్టారు. ఫస్ట్ టైం నార్మల్గా పెట్టారు, రెండోసారి నీకు కనిపించారా స్వామివారు అని చెప్పారు. ఫుల్ క్రౌడ్లో ఉంటే కనిపించారా అన్నారు. ఇంకా లేరంటే సరే అయితే నుంచో అన్నారు. 3వసారి కిందకి ఇంకా దర్శనం అయిపోయి కింద దిగేస్తుంటే ఇట్రా అని చెప్పి మళ్ళీ పిలిచి పెట్టి ఆయుష్మాన్ భవ దీర్ఘ సుమంగిలి భవ ఆడపిల్ల ప్రాప్తిరస్తు అని దీవించారు. ఇదేంటిది మనం ఈసారి పోయి మనకి ఇన్నిసార్లు ఇన్ని బోనస్లు ఇచ్చిస్తున్నారు అనుకున్నాను నేనైతే మాత్రం. లిటరల్లీ అయితే ఈరోజు మార్నింగ్ లేచినందుకు కానీ మొత్తం అన్నీ అనుకూలంగా జరిగి సమానంగా సకూలంగా ప్రశాంతంగా ఉన్నాను. చక్కగా కాలభైరవ అష్టకం చదువుకుంటూ నేనైతే నాకు వచ్చినది ఒక్కటే కాబట్టి నేనైతే కాలభైరవ అష్టకం చదువుకుంటూ దీపాలు అయితే చక్కగా వెలిగించుకున్నాను. మా ఆయన వెలిగించాలే, బేసిక్గా ఇంటి పెద్ద కాబట్టి, బట్ ఆయనకి అక్కడ కుదరదు కాబట్టి ఇంకా మొత్తం నేనే వెలిగించాను. సో ఫైనల్లీ ఆయన తర్వాత నేనే కదా ఇంటి పెద్దని, ప్రస్తుతానికి ఇంటికి నేనే ఇంటి పెద్దని కాబట్టి నేనే వెలిగించాను. తలుచుకుంటూ నేనే ఆయన కింద వెలిగిస్తున్నానని చెప్పి తలుచుకుని మంచిగా అయితే అమ్మ దర్శనం అయితే బాగా అయింది. లిటరల్లీ ఐఎమ్ సో హ్యాపీ టుడే ప్రస్తుతాన్ని వరకు. సర్లే ఇంకా మా శివయ్య ఉన్నాడు కదా, ఈవినింగ్ కూడా బాగానే ఉంటాను.
అండ్ నేనేమి ఫుల్ జీరో ఫుడ్ ఫాస్టింగ్ అయితే ఏం కాదు. మంచిగా ఒక బనానా తిన్నాను, ఒక గ్లాస్ చెరుకు రసం తాగాను. నేను ఫుల్ ఫాస్టింగ్ ఉండలేను, నా వల్ల కాదు. అంతా శివయ్యకి తెలుసు కాబట్టి మన ఎవరో ఏమన్నారు. ఫైనల్లీ ఓం నమ శివాయ. ఇంకా ఈవినింగ్ వ్లాగ్లో మళ్ళీ ఈరోజు చంద్రునికి పూజ చేసుకుని, చంద్రాభిషేకం చేసి, చంద్రునికి చక్కగా మంచిగా పూజ చేసి, ఒత్తులు వెలిగించి తులసమ్మ దగ్గర. బట్ మంచిగా దీపం వదిలితే బాగుండేది నీటిలో. బట్ మనకి నదుల దగ్గర ఉన్నా సరే తీసుకెళ్లే వాళ్ళు ఉండరు కాబట్టి ఇంటి దగ్గరే వదిలేద్దాం. అదంతా ఈవినింగ్ వ్లాగ్లో చూసేయండి, సరేనా? అండ్ అలానే జాగ్రత్తగా వెళ్ళండి. క్రౌడ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి దూరిపోకుండా ఎక్కడో చోట తొక్కేస్తారు. అందరూ జాగ్రత్తగా క్రౌడ్ తగ్గిన తర్వాత వెళ్ళి మంచిగా దర్శనం అది చేసుకుని ఇంటికి రండి, ఓకేనా? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.